నా తండ్రి ఆమేన్. ప్రభువునందు ప్రియ క్రైస్తవ సంఘమా, చదవబడినటువంటి ఈ వాక్యాలను గనక మనం గమనిస్తే, తండ్రి అయిన దేవుడు మొదటిగా తాను చెప్పిన మాట చూస్తే సామెతల గ్రంథంలో ఈ 6వ వచనం నుంచి 9 ఈ 3-4 వచనాలు మనం చదువుకున్నాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలియు విమోచనయు ఆయన నోటి నుండి వచ్చును. మనం ఒక పని చేస్తున్నాం, లేదు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేస్తున్నాం, చదువుకు వెళ్తున్నాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మనకిచ్చింది, ఆయన మనకు అనుగ్రహించింది, తన ప్రేమతో దీవించి ఆశీర్వదించి ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి మనం అజ్ఞానాన్ని పొందుకోగలిగాము. తెలియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధులు చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడిమిగానున్నాడు. రెండో మాట ఇది. మొదటి మాట ఏం చెప్పాడు? తెలివిని నేర్పించేవాడు ఆయనే, మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. అంటే అది యథార్థవంతులను వర్ధులు చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడిముగా ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్. అంతేనా? ప్రతిదీ సమకూర్చేవాడికి లాగా, మనకు కావలసిన ప్రతిదీ అందించేవాడికి లాగా, మనకి యజమానుడుగా, మనల్ని తీర్చిదిద్దేవాడుగా ఆయన మనకి తోడుగా ఉన్నాను చెప్తున్నాడు. తర్వాత చూస్తే న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. మనం తప్పిపోతూ ఉంటాం కదా. ఒకవేళ మన ఇంట్లో వ్యక్తే, లేకుంటే మన బంధువే, లేదా మనకి ఇష్టమైన వ్యక్తి ఏదైనా ఒక తప్పు చేస్తే వాళ్ళు అడగటానికి వచ్చినప్పుడు మనం ఏం చెబుతాం? దాన్ని సమర్థించకపోయినా ప్రక్కకు నెట్టే ప్రయత్నం చేస్తాం. క్రైస్తవుడు సమర్థించడు. ఎందుకంటే ఇప్పుడు నేను సమర్థించినట్టు మాట్లాడితే ఆ వెంటనే ఆయన చూస్తాడు, ఆయన వింటాడు. ఆయనకి తెలుసు. అది తెలిసి ఏం చేస్తాడు? నువ్వు అబద్ధీకుడివి అనే ఒక ముద్ర నాకేస్తాడు. ఆ ముద్ర ఏ క్రైస్తవుడు వేయించుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకొరకు ఏం చెప్తున్నాడు? కనిపెట్టును, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాల్చి కాపాడుతాడు, కాపలాగా ఉంటాడు. కాసును అంటే అదే కదా. ఆయన ఏమన్నాడు? గొర్రెలకి మంచి కాపరిని, అవి నా దొడ్డిని ఎరుగుతాయి, నా దొడ్లోంచి అవి పక్కకు పోవు. విశ్వాసం. మనము ఆయన మీద ఎంత నమ్మకం అయితే పెట్టామో ఆ నమ్మకానికి తగిన విధంగా ఆయన మనకేమో హామీ ఇస్తున్నాడు? ఇవి నా గొర్రెలు, ఇవి నన్ను తప్పి పక్కకు పోవు, నేనున్నాను, నా మాట చొప్పున అవి జీవిస్తాయి, కాబట్టి వాటికి ఎలాంటి ప్రక్కదావు తప్పిపోయే అవకాశం లేదు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. మనకు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని? ఆయన కాపుదల్లో గనక, ఆయన దొడ్డిలో గనక మనం ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని కాస్తాడు కదా. ఆయన కాచే యజమానిగా, లేకుంటే కాపరిగా ఉన్నాడు. కాబట్టి మనకేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీకు తెలుసుకుంటావు. ఇది మంచి చెడు అది ఎవరి వల్ల తెలియాలి? సాతాను ఏం చెప్పొద్ది? అది మన ముందుకు తీసుకొచ్చిన ప్రతిది మంచిదని మనకు బోధిస్తుంది కదా. అది మంచి మార్గం, నువ్వు దీనిలో నడువని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, దానిలో నిలబడేటట్టుగా ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ ప్రభువారు ఏమంటున్నాడు? కరెక్ట్ కాదు, అది సరైనది కాదు. యథార్థత సన్మార్గము నీవు తెలుసుకుంటావు ఎప్పుడు? దేవుని యొక్క దొడ్డిలో పెంచబడినట్లయితే, దేవుని యొక్క
దొడ్డిలో నీవు ఒక గొర్రెగా లేకుంటే గొర్రెల మందగా నువ్వెప్పుడైతే మెలుగుతావో దేవుడు చెప్తున్నాడు, నీకు ప్రతిదీ అనుగ్రహించేవాడిని నేను, నిన్ను తప్పిపోకుండా చూసుకునే బాధ్యత నాది అని వాగ్దానం చేస్తున్న ఈ విషయాల్ని మనకి బైబిల్ ద్వారా కొంతమంది ప్రవక్తల ద్వారా కూడా తెలియజేసిన విషయాలను చూద్దాం. ఇది చూసేటప్పుడు యెషయా గారు ఒక మాట చెప్పాడు. యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథాన్ని మనం చూస్తే 54వ అధ్యాయం 13వ వచనంలో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చాలమ్మా, చాలు చాలు చాలు. మనకి ఈ మధ్యకాలంలో, ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఒక మాటను చెప్తున్నాడు. దేనికి చెప్పాడు? మనం 6వ వచనంలో చదువుకున్నాం కదా, అక్కడ దేవుని వాగ్దానం ఉంటే యెషయా గారు ఎవరు? ప్రవక్త. ప్రవక్త కూడా దాన్ని ధ్రువపరుస్తున్నాడు. ఏమని ధ్రువపరిచాడు? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. చూడండి, ఉపదేశమునందటం అంటే ఆయన యొక్క ప్రేమను బట్టి మీరు తప్పిపోకుండా, చెడు మార్గం చూడకుండా, మీకు ఏ జ్ఞానము ద్వారా అయితే ఆయనకి తల్లిదండ్రులుగా, అది కుమార్తె కుమారుడుగాను, తల్లిదండ్రులకు అనుకోగలిగిన సంతానంగాను ఆయన నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను అంటున్నాడు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యూత్ నేర్చుకోవాల్సిన పదవి ఇది. యూత్కి చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నంతసేపు గమనిస్తారు, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారు? సాతాను కాపలా కాస్తుంది. సాతాను నా పిల్లల్ని ఎక్కడ లాక్కెళ్తాదో అని దేవుడు తన కనుదృష్టిని మన మీద ఉంచి ఆయన యొక్క హస్తాన్ని మనకిస్తాను, మనకు మీద ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం తగినట్టుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఉగ్గుపాలతోనే ఆ తల్లిదండ్రులు క్రమశిక్షణాయుతమైన బైబిల్ లేదా యేసయ్య లేదా తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞలు లేదా అనుసరించవలసిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలకు మనం కనుక నేర్పినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? సాతాను ఎంతగా దాడి చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదని ఇక్కడ మనకి యెషయా గారు తెలియజేస్తున్నాడు. మరొక మాట చూస్తే అధిక శాంతి కలుగును. మరొకటి దానియేలు ద్వారా కూడా మనం ఒక మాట చదువుకుందాం. దానియేలు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? సింహాల బోన్లో వేస్తే కూడా ఆయన ఎలా ఉన్నాడమ్మా? మాట్లాడండి. ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు, నిర్భయంగా ఉన్నాడు. ఈయన నేను చెయ్యో ఒకరు చేసి నేను ఏడుంటాను? ఆయన సన్నిధిలో ఉంటా. ఆయన కృపా వరము చేత మాత్రమే ఏదైనా సాధ్యం. ఇక్కడ చెప్తున్న మాట చూద్దాం. 2వ అధ్యాయం 23వ వచనంలో, 23వ వచనం చదువు. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మొదటిగా ఏం చెప్పాడు? మొదటి మాట ఏం చెప్తున్నాడు? మా పితరుల దేవా, మా పితరులను నడిపించిన తండ్రి, మా అందరికీ తండ్రివి. మా పితరులకు ఎప్పుడైతే నువ్వు తండ్రి అయ్యావో మేము కూడా ఆ రక్త సంబంధికులుగా మీకు కుమారులు కుమార్తెలమయ్యాం. మీరు మాకు తండ్రి. మీరేమంటున్నారు? నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఒకటి, ఆలోచన చేసే శక్తినిచ్చావు. ఏం ఆలోచన చేస్తాడు ఇప్పుడు? దానియేలు సింహాల బోన్లో పడేస్తే ఆయన ఆలోచన చేసేది ఏంటి? ఏం ఆలోచన చేస్తాడు? నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట ఇచ్చావు, నేను ఆ మాట మీద నిలబడి పని చేస్తున్నాను. కాబట్టి
నువ్విచ్చిన మాట ప్రకారం ఏది నీకు యుక్తమో అదే చేస్తావు. అవునా? ఆయనకి నా ఎడల ఏ విధమైన చెయ్యాలనే కోరిక ఉందో, లేకుంటే చెయ్యాలనే ఆసక్తి ఉందో, ఆ ఆసక్తి ప్రకారం చేస్తావు తప్ప నేను ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ వివేక బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. నాకు ముందే చెప్పావు ఏమని? నన్ను విశ్వసించిన వాడికి ఈ లోకంలో సాతాను అనేకమైన కష్టాలు తీసుకొస్తుంది. ఆ కష్టాలు ఏంటి? తాత్కాలికం. అవి ఇవాళ ప్రారంభిస్తే రేపటికి నశించిపోతాయి. కారణం ఏంటంటే నా యొక్క కనుచూపు, నా యొక్క హస్తం నీ మీద ఉంది కాబట్టి నువ్వు భయపడవు అని చెప్పిన మాట నా జ్ఞాపకం ఉంది, నాకు గుర్తుంది. నేను చేయాల్సిన పని ఏంటి? నువ్వు చెప్పిన వాగ్దానాన్ని నేను తిరిగి ప్రార్థనాపూర్వకమైనటువంటి విజ్ఞాపన ద్వారా నిన్ను బ్రతిమలాడాలి, నీకు తెలియజేయాలి. అయ్యా నేను నీ కష్టంలో ఉన్నా, నా కష్టంలో ఉన్నావు. నీ కష్టంలో ఉంటే నన్ను ఆశ్రయించిన బిడ్డలందరికీ నేను తోడుగా ఉన్నానని నువ్వు వాగ్దానం చేశావు. అందువలన ఈరోజు జరిగిన సాక్ష్యాలు అన్నింటిలో కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఓకే, మనకి కుటుంబ భారం వలన, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల వలన మనం పనులకు వెళ్తున్నాం. అయినా సరే పనికి పోయేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పని చేసుకునేటప్పుడు కానీ, ఇక్కడ ఆశ్రమంలో మనం ప్రార్థన చేసే సమయంలో కానీ ఏం చేస్తున్నాం? ప్రతి సమయాన్ని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. అది ఆయనకి ఇష్టం. నువ్వు పనికి పోయేవని కోపం రాదు, ఎందుకంటే నన్ను అడిగే వెళ్ళావుగా, నన్ను నువ్వు ముందు పెట్టుకున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు కనంతరావు చెప్పిన దానిలో చాలా ప్రమాదకరమైంది. నాకు ప్రార్థన మొదలు పెట్టకముందే ఫోన్ చేశాడు, అయ్యగారి వాళ్ళ కరెంట్ లేనందుకు పని క్యాన్సిల్ అయిపోయింది, వచ్చేస్తున్నాం, ఒక్క 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటానన్నాడు. అరగంట దాటిపోయినా తను రాలా. నాకెందుకో కొంచెం ఇంకా రాలేదేందని ఇబ్బంది అనిపించింది. తన ఫోన్లో లేకపోతే అతనితో పాటు పనిచేసే మరొక వ్యక్తి ఫోన్తో అప్పుడు ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను అని. నేను అతనికి ఫోన్ చేశాను, కాంతరావుకు చేస్తే తీలా, నేను అతనికి ఫోన్ చేస్తే అయ్యగారు అప్పుడే ప్రార్థనకి లేట్ అయిపోతుంది, నేను వెళ్ళాల్సిందే అని ప్రార్థన కోసం వచ్చాడయ్యా, ఇంకా రాలేదా? అయితే ఇంకొకటి ఏంటంటే కొన్నూరు లేదో ఖర్చు లేదో కొనాలి, ఏదో వస్తువు కొనాలి అన్నాడు, తీసుకొని రావడంలో లేట్ అయిందేమో, వచ్చేస్తుంటాడులే అన్నాడు. నేను కొంత తృప్తి పడ్డాను, మధ్యలో ఇంకో పని ఉంది కాబట్టి ఆ షాపులు తీయాలి, మనం అడిగే వస్తువు ఇవ్వాలి, లేట్ అయ్యి ఉండొచ్చులే అనుకున్నా. తీరా వచ్చిన తర్వాత చూస్తే దేవుడు బస్సు కింద పడే స్థితి నుంచి ఆయన చేతిని అడ్డం పెట్టి బస్సును దాటించాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో. మనం పూర్తిగా వారి మీద విశ్వాసం ఉంచకపోయినా మనం అడిగే ప్రార్థన ద్వారా ఆయన మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాడు. ప్రమాదం జరగనిట్లా ఒక కాలుకి చేతికి చిన్న దెబ్బ తగిలింది, దానికి కారణం నీలో ఏదన్నా అవేది ఉందేమో, దాన్ని తీసివేసుకో, కడిగేసుకో, ఇక నుంచి అలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే నేను నీకు తోడుగా ఉంటానని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడో. అక్కడ జరగొద్దని మనకు తెలియదు కదా, కానీ ఆయనకి తెలుసు. తెలిసి ఏం చేశాడు? బస్సును ముందే నెట్టేశాడు. యాక్చువల్గా అది స్పీడ్ బ్రేకర్ కాబట్టి ఖచ్చితంగా అతను స్లో చేస్తాడు. స్లో చేసి ఉంటే ఖచ్చితంగా ఏ వెనక టైర్ల కిందనో వీళ్ళిద్దరు పనికి పోయిన వాళ్ళిద్దరు కూడా పడి ఉండేవాళ్ళు. ఈరోజు మనం ఎంత విషాదంలో ఉండేవాళ్ళం. ఆయనకి ఇష్టం లేదు. సంతోషకరంగా మనందరం ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటి? ఆయన బిడ్డల్ని ఎక్కడ త్రొట్టెనివ్వడు, బాధపడనీయడు, అసంతృప్తికి లోను కానీయడు. ఇది మనం ప్రత్యక్షంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనేక సందర్భంలో ఆయన చూపిస్తున్నాడు, కానీ మనం మర్చిపోతున్నాం. ఈ లోక సంబంధమైన కొన్ని పనుల్లో పడి మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఇక నుంచైనా మనం ఆయన ఎడల భయభక్తులతోనూ ఆయన్ని నమ్ముకునే బిడ్డలుగా ఉండాలి. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు
మరలా చెప్తున్నాడు, మరీ చెప్తున్న ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఏబు గారు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట చెప్తున్నాడు. 28వ అధ్యాయం 8వ వచనంలో, గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. చూడండి అమ్మ, చాలు. ఆయన స్పష్టంగా ఈ చిన్న ఒక్క లైన్లో 2 మాటలు చెప్పాడు. ఏంటది? గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేవు. దేనిని దేవుడు అనుగ్రహించింది ఏదైతే ఉందో ఆ అనుగ్రహాన్ని తొక్కి పాడు చేయలేదు, మనకు దూరం చేయలేదు. ఎప్పుడు కూడా దేవుని మాట మాత్రమే అక్కడ చెల్లుబాటు అవుతుంది. 2వ మాట ఏం చెప్పాడు? సింహము ఆ మార్గము నడవలేదు. సింహం అనగానే మనకేం గుర్తు రావాలి? సింహం క్రూరమైంది, దానికి ఎదురుపడింది దేన్ని బ్రతకనీయదు. ఇప్పుడు అక్కడ సింహంగా ఉన్న ఐగుప్తు రాజుని ఏం చేశాడు? దాని మార్గంలోనే దాన్ని నడవకుండా చేశాడు. ఆయన పిల్లల్ని విడుదల చేస్తున్న తీసుకెళ్ళు అనే స్థితిలో తనని మెడలో వంచాడు జూళ్ళు పట్టుకొని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అది సింహం అయితే కావచ్చు, నీకు ఎదురుపడింది సింహం అయితే కావచ్చు, క్రూరమైతే కావచ్చు, మన దగ్గర ఏముంది? ప్రభువు వారి ప్రార్థన ఉంది. అది ఎప్పుడు మన మీద ఒక చెయ్యి, ఒక చూపుని ఉంచుతుంది. ఆయన వాగ్దానం చేసిన మహామహుడు వాగ్దానాన్ని ప్రక్కకు తొలగించడు. ఎక్కడ చెప్తున్నాడు? నీకు సింహం వచ్చినా కానీ, అది ఎదురైనా కానీ, ఈ మార్గం నువ్వు నడిచే మార్గంలో అది నడవటానికి దానికి భయపడి అది దూరంగా జరుగుతుంది తప్ప నీ జోలికి రాదు. ఎందుకు చెప్పాడు? ఏబు గారు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆయన అనుభవించున్నాడు కదా. ఏబు గారు స్పష్టంగా దేవుని యొక్క స్పర్శను అనుభవించాడు. అందుకొరకే సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు మన తల్లులు చెప్పిన సాక్ష్యానికి ఈయన మద్దతుగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సాక్షులుగా అలాగే ఉండండి, దేవుణ్ణి ప్రార్థించేవారుగా ఉండండి. మీకు నేను ఒక మాట తెలియజేస్తున్నా, ఆయన సింహం ఎదురైనా సరే మీ తోవలో నడిచే దమ్ము ధైర్యం దానికి లేదు కాబట్టి దాన్ని ఆయన కంట్రోల్లో ఉంటుంది. అది వెళ్ళగొడతాడు ఆయన. మీరు భయపడొద్దు, దేవుణ్ణి స్మరించేవారిగా, ఆయన్ని పూజించేవారిగా ఉండమని తెలియజేస్తున్న విషయాన్ని ఒకసారి కొరింథీ పత్రికలో కూడా చూద్దాం. పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెన్నితనముగాను ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం కొద్దిసేపు ఆగాల్సి వస్తుంది. ఎందుకు? ఆయన అనగానే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువారు, పౌలు గారు తెలుసుకున్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘానికి అక్కడ తెలియజేసిన ఈరోజు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేశాడు? ఏదమ్మా? ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును కలిగి ఉన్నాడు. జ్ఞానము అయి ఉన్నాడు, కలిగి ఉంటాం కాదు, అదే ఆయనే. దేవుని యొక్క జ్ఞానం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు. అది ఆయన కలిగి ఉంటాం కాదు, ఆయనే అది అయ్యుండి మనకి నేర్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు ఏం చేస్తున్నారు? యూదులు వ్యతిరేకించారు. ఈయన మళ్ళీ యూదుడే, యేసుక్రీస్తు ప్రభువారు యూదుడే, కానీ యూదులు వ్యతిరేకిస్తున్నారు. కారణం నిన్న మనం చెప్పుకున్నాం. మన మధ్యకి ఎవరిని పంపించాడు? తోడేళ్లను పంపించాడు.
తోడేళ్ళు మీ మధ్య ఉన్నాయి. వాటి పని ఏంది? వాటి పని ఏంటి? తోడేళ్లుగా దేవుని వాక్యం ఏడుందో దాన్ని చెడగొట్టటమే వాటి పని. ప్రభువారు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ మతం వాడు, ఏ కులం వాడు, ఏ గోత్రం వాడు, ఏ దేశస్థుడివి, నీ భాష ఏది, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నీకు తోడుగా ఉన్నవాడు ఎవరు? సర్వ సృష్టికర్త. నీకు జ్ఞానం ఇచ్చిన వాడెవరు? సర్వ సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోవటం ద్వారా నీవేం పొందుతావు? జ్ఞానాన్ని పొందుతావు. ఆ జ్ఞానం పొందటం వలన నువ్వేమవుతావు? ఏమవుతావు? ఏమై ఉండకపోతున్నాడో దేవుడు యోహాను గారు తెలియజేస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి యోహాను 10వ అధ్యాయంలో తెలియజేస్తున్న మాటని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో 10వ అధ్యాయం చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటని ఆయనకి ప్రథమ శిష్యుడు, ముఖ్యమైన శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను గారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేశాడు? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికని నశింపవు. నిత్య జీవము అంటే, నిత్య జీవము అంటే ఇక మనం చచ్చిపోకుండా ఇట్లాగే ఉంటావా? అవునా? కాదు, కాదు. ఆయన సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండగలిగితే అది మనకి ఇవ్వబడిన నిత్య జీవం. ఈ లోకంలో ఉన్నది కేవలం జీవం, బ్రతుకున్నాం అంతే. ఈ బ్రతుకు దేవుని సన్నిధికి నడిపించబడాలంటే ఆ నిత్య జీవపు ఊటలు ఏవైతే ఉన్నాయో దేవుడు నేర్పించాడు మనకి. ఆ ఊటలను పట్టుకొని మనం ఎప్పుడైతే పయనిస్తామో ఆయన ఎక్కడా పడిపోకుండా, జారిపోకుండా తన చేతిని మనకిచ్చి తన దగ్గరికి తీసుకెళ్తాడు. అది ఈ శరీరంతో కావచ్చు, శరీర అనంతరం వచ్చే ఆత్మ కావచ్చు. ఆయన ఈ మధ్యాహ్న కాలంలో మరొకసారి చేస్తున్న వాగ్దానం, మిమ్మల్ని చూసుకుంటున్నాను, మిమ్మల్ని ఎక్కడ తొట్టిపోకుండా చూస్తాను అంటూ నిత్య జీవానికి మిమ్మల్ని నడిపిస్తాను, ఎక్కడ మిమ్మల్ని నశించిపోనీను అంటున్నాడు. ఎవడను వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. ఎవడు ఆయన ఒక కఠినమైన మాటను వాడాడు. ప్రభువారు ఎక్కడ ఎవరిని కించపరిచి మాట్లాడాడు, కానీ ఇక్కడ ఎవడు అంటున్నాడు. ఆ ఎవరు? మనం కాదు. మనం ఎవరిమి? ఆయన పిల్లలం, కుమారులు, కుమార్తెలం. కాబట్టి ఆయన మనల్ని దూషించే విధమైన పదాలని వాడాడు. మరి ఎవరిని వాడాడు? వాడే మనల్ని లాక్కెళ్ళేవాడు సాతాను, అపవాది. ఆ అపవాది పని ఏంటి? నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఏదో ఒక విధంగా లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ నేను వదిలేవాడిని కాదు. మీరు విశ్వాసంతో ఉండండి, అది చాలు. మిమ్మల్ని ఎక్కడికి లాక్కెళ్ళకుండా చూసుకునేటట్లుగా నేను చూస్తాను. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వీడు మరొక సాక్ష్యం చెప్తున్నాడు. మీ అందరు నాకు అప్పచెప్పింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన గొప్పవాడు. ఆయనకి మరొక ఆల్టర్నేటివ్ లేదు. స్పష్టం ఇది. ఆయనే సర్వ సృష్టికర్త. ఆయనే మనల్ని నడిపిస్తున్నవాడు, దీవిస్తున్నవాడు, ఆశీర్వదిస్తున్నాడు, మనకు కావలసినటువంటి సకలాన్ని ఇస్తున్నవాడు. కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరించలేడు. అపహరించడం అంటే దొంగతనం కదా. వాడు దొంగ. నేను చెప్పబడిన వాడెవరు? దొంగ. ఏదో ఒక విధంగా చాటుగా వచ్చి మిమ్మల్ని అవమానపరచటానికి, దేవునికి దూరం చేయడానికి, మీలో ఏదో ఒకటి ఒక అసూయనో భయాన్నో కలిగించి దాని ద్వారా వాడు లాక్కెళ్ళాలని చూస్తాడు. కానీ దేవుడు సహించేవాడు కాదు, ఊరుకునేవాడు కాదు. మీరు భయపడొద్దు, మీరు నిశ్చింతగా ఉండండి, వాడేం చేయలేడు. నేనును
తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఎవరినో కాదు కదా. అవునా? మన విశ్వాసం అదేనా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు మనల్ని కటాక్షించి మనం ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి, మన ఆత్మలో సజీవమైన స్థానంలో ఉండటానికి ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు, కొనుక్కున్నాడు రక్తం ఇచ్చి. ఆయన రక్తం ఇచ్చి ఎప్పుడైతే మనం కొనుక్కున్నామో మనందరమే ఆయన సొంత కుటుంబ సభ్యులం. దీన్ని లాక్కెళ్ళడం ఎవడల్లా కాదు, సాతాను ప్రయత్నం చేస్తే తప్ప దానికి చేత కాదు. చేతగాని విధంగా తండ్రి మీ చుట్టూ కంచె వేశాడు. ఆ కంచె నాకు కూడా తెలుసు, అది నేనే, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు చివరిగా మత్తయి సువార్తికుడు కూడా ఒక మాట చెప్పిన దాన్ని ఈరోజు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అయితే మన కొరకే ఒక మాట చెప్పాడు. ఏంటది అంటే, మన స్థితి ఉండే విధానం ఏ విధంగా ఉండాలో. మనం ఈ లోకంలో అన్ని సుఖాలే కావాలని కోరుకుంటాం కదా. సుఖమే కాదు, ఆ సుఖంలో నుంచి వచ్చే కష్టాన్ని కూడా మీరు స్వీకరిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడై, మొదటి మాట మా చాగు. మొదటి మాట ఏం చెప్పాడు? ఇరుకు మార్గంలో ప్రవేశించండి. అది ఇరుకే, కష్టమే, కానీ మీరు చేయాల్సిందేంటి? దానిలో నుంచే మీ యొక్క ప్రయాణం మొదలు పెట్టండి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, దాని ద్వారము విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఆ రిజల్ట్ కూడా చెప్పేస్తున్నాడు. ఈ ఇరుకు మార్గాన్ని కనుక్కునే వాళ్ళు ఎంతమంది అంట? కొద్దిమందే. ఆ విశాలంగా ఉంది, బాగుంది. సాతాన్ అది తాను జొరబడి మనల్ని కూడా జొరబడే విధంగా ప్రేరేపించింది కాబట్టి అదేదో బాగుందిలే అని టక్కన జొరబడతారేమో. అది పేరుకు విశాలమైంది, కానీ సంకుచితమైంది, చెడు మార్గానికి తీసుకెళ్లేది. కాబట్టి నా ప్రియ కుమార్తె కుమారులారా, మీరు చేయాల్సిందేంటి? ఇక్కడ మత్తయ్య గారు చెప్తున్నాడు, తన అనుభవంలో నేర్పుతున్నాడు. మీరు చేయాల్సిన పని దేవుణ్ణి విశ్వసించండి. ఆయన ఇచ్చిన మార్గం ఇరుకు మార్గం, దానిలో ప్రవేశించండి. దానిలో ప్రవేశించడం ద్వారా మీరు ఏమవుతారు? దేవుని సన్నిధిలో సజీవులుగా ఉంటారు. అలాంటి సజీవుల్ని తయారు చేయడానికే దేవుడు నన్ను ఎన్నుకొని కుమారుడుగా నన్ను పంపించాడు. నేను మీ అందరికీ ఆయన యొక్క జ్ఞానాన్ని అందించి బోధించి ఆ జ్ఞానం ద్వారా మిమ్మల్ని ఇరుకు మార్గంలో నడిపిస్తూ మిమ్మల్ని అందరిని కూడా తండ్రి సన్నిధిలో, తండ్రి రాజ్యంలో తండ్రి యొక్క కృప వరములతో నింపేటట్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతానని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకిచ్చినట్టు వాగ్దానము నెరవేర్చే దేవుడు, నెరవేర్పు కలిగిన దేవుడు. కాబట్టి ఆ ప్రకారం మనం ఆయన ప్రార్థన చేసుకుంటూ జీవిద్దాం. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, రాలేకపోయిన వారు, వింటున్న వారు కూడా ఈ యొక్క దేవుని మాటలు స్పష్టత తెలుసుకొని జ్ఞానాన్ని కలిగి జీవించాలని దేవుడు దీవించేటట్టుగా, ఆశీర్వదించేటట్లుగా మనందరము ఆయన సన్నిధిలో ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. విన్న మీ అందరికి కూడా ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని పక్షమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మన యొక్క కృతజ్ఞత పూర్వకమైనటువంటి కానుకలను సమర్పించుకుందాం. ఒకరు పాట పాడుతూ ఉండగా దేవునికి మన యొక్క కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుందాం.
నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేద తరతరములకు. నీ విశ్వాసతను నే ప్రచురింతును, నే కీర్తించేద తరతరములకు. నీ విశ్వాసతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా
ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురింతును. హల్లెలూయా. ఈరోజు ప్రకటనలు కనుక గమనించినట్లయితే మనకి ఆశ్రమానికి ముగ్గురు ద్వారా వారి యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పలహారాన్ని సమర్పించారు. మొదటిగా సొంగార్ రమేష్ కావ్య గారులకు దేవుడు చేసినటువంటి మేలును బట్టి కావ్య కనే నెలలు అనుకుంటాను కదా, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అసలు ఆయన ఆ బిడ్డకి సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు రమేష్ కేరళ నుంచి ఫోన్ చేసి శుభవార్త సార్ అన్నాడు. అది ప్రార్థనాపూర్వకమైనటువంటి సంతానం. వారు అదే విధమైనటువంటి ప్రార్థన కొనసాగింపుగా దేవునికి కృతజ్ఞతగా అరటిగెలను మనకి పలహారంగా సమర్పించారు. మరొకరు చూసినట్లయితే చల్లా సువార్తమమ్మ వారి యొక్క బిడ్డ మరియమ్మ కోడలు మరియమ్మ చనిపోయి 4 సంవత్సరాలు అవగా ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలిద్దరూ నిఖిత దేవుని సన్నిధికి వారు పలహారాన్ని పంపించారు. పులిహార రూపంలో ఆహారాన్ని తోటం దేవునికి చాలా ఇష్టమైంది. ఆ ఇష్టమైన ఆహారాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన విడిచే సమయంలో అది మన సన్నిధికి తీసుకొచ్చి దేవునికి మహిమ కలిగే విధంగా కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించినందుకు దేవుడు వారి యొక్క మరియమ్మ గారి బిడ్డలను ఆమె లేకపోయినా ఆ యొక్క కుమార్తెలను ఆశీర్వదించి దీవించునుగాక. అలాగే మనకి నామా కోటేశ్వరరావు చిన్న అంటమో లేకుంటే పోలీసు అంటమో ఢిల్లీ పోలీసు అంటమో అంటే తొందరగా అర్థమవుతుంది. తన కుటుంబం నుంచి కూడా పలహారాన్ని తీసుకొచ్చారు. ఆ కుటుంబానికి సరోజని తన యొక్క సాక్ష్యాన్ని కూడా మన మధ్య పంచుకుంది. అలాంటి సాక్ష్యంతో దేవుని సన్నిధిలో ముందుకెళ్ళడానికి ఆ కుటుంబం చేస్తున్న ప్రయత్నాలకి దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయన ఎడల మనం చూపించే విశ్వాసం చాలా ముఖ్యం. పరిగెత్తకుండా ఆయన సన్నిధిలో కూర్చొని ఎప్పుడైతే ఆయన్ని హృదయపూర్వకంగా ధ్యానిస్తామో ఆ ప్రతి మాట ఆయన పాద సన్నిధికి చేరుతుంది. ఆయన ఈయనే దేవుడు. మనమేదో చెప్తే వాళ్ళు ఇంతేలే నాలుగాడిచ్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వింటాడు. ఆ వినే విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలని తెలియజేస్తూ ఈ ముగ్గురు సమర్పించినటువంటి పలహారాన్ని గురించి, ఇచ్చిన కానుకలను గురించి
ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, మహాజ్ఞానివైన మా దేవా, మీ జ్ఞానంతో ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించి ఆ జ్ఞానాన్ని మాకిచ్చి ప్రభువా ఆ జ్ఞానయుక్తంగా మేము జీవించటానికి, మీ సన్నిధిలో ప్రార్థించటానికి మీరు ఇచ్చినటువంటి ఉచిత కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా ఇప్పటిదాకా మీ యొక్క ఉచిత జ్ఞానం గురించి నీ భక్తులు, నీ సేవకులు అనేక మంది మాకు తెలియజేసినటువంటి విషయాల్ని మీరు మరొకసారి మాకు బోధించారు. ప్రభువా మీ బోధనలు విని మీ సేవకులు ఇచ్చినటువంటి ఆ ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాల ద్వారా మేము ధన్యులమయ్యేటట్లుగా ఆశీర్వదించండి. ప్రభువా వారందరినీ కూడా మీ ధన్యతలో మీ జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ఈరోజు కూడా తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ప్రభువా అడిగిన ప్రతిదీ మాకు అందిస్తున్నారు. ప్రభువా ఇక్కడ ఇవ్వబడినటువంటి సమర్పించబడినటువంటి పలహారాన్ని గనక చూసినట్లయితే వీరందరూ కూడా మీ వలన మేళ్లు పొందినవారు, మీ వలన ఇవ్వబడినటువంటి మాట చొప్పున మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో నిలబడినందుకు మీరు ఇచ్చినటువంటి బహుమానాలు నాయన. ప్రభువా సంగ రమేష్ ఆయన భార్యను ఆశీర్వదించి ఆ కుటుంబంలో నాయన మీరు కుమారుణ్ణి, వారసత్వాన్ని అనుగ్రహిస్తున్నారని మేము భావిస్తూ ఉండగా ఇంకా కొద్ది రోజుల్లో ఆ బిడ్డను మేము చూడబోతున్నాం, మీరు చూపించబోతున్నారు. ప్రభా ఆరోగ్యవంతమైన బిడ్డగా ఆ బిడ్డ జన్మించేటట్లు ఆశీర్వదించండి నాయన. ఆ తల్లిని కూడా మీ కృపలో ఆశీర్వదించి ఆ బిడ్డకి ఎలాంటి నాయన ఇబ్బందికరమైనటువంటి ప్రసవంగా అది ఉండకుండేటట్లుగా దీవించండి. కృపా కనికరములు ఆ బిడ్డ మీద, ఆ భర్త మీద, ఆ కుటుంబం మీద ఎల్లవేళ కుమ్మరించి ప్రభా ఇవ్వబడినటువంటి ఈ పలహారాన్ని కూడా స్వీకరించిన వారికి కూడా మీ యొక్క కృపా కనికరలు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నా తండ్రి. అలాగే నాయన శ్రీమతి చెల్ల మాకు సువార్తమ్మ గారు ఆప్తులు పాత ఆశ్రమం ఉన్న దగ్గర నుంచి కూడా వారు ఒక గ్రూపుగా 4-5 కలిసి మేము ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రార్థన చేసి మిమ్మల్ని మహింపరిచారు నాయన. ఆ మహింపరిచినందుకు బహుమానంగా ఈరోజు నిన్నటి దినాన ఆమె కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ప్రభువా మీ చేతిని అడ్డం పెట్టారు, దెబ్బ తగలకుండా కాపాడారు. ఈ రోజు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునేటట్లుగా సాక్షిగా ఆ బిడ్డనుంచారు. అదేవిధంగా అనేక మంది బిడ్డలు నీకు సాక్షులుగా మీరు చేసినటువంటి మేళ్లుని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉంచండి. అలాగే నాయన ఆమె కోడలు మరియమ్మ 4 సంవత్సరాల క్రితం మీ సన్నిధికి చేర్చబడింది. ప్రభా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మీ సన్నిధికి చేరాల్సిందే. చేర్చబడిన ఆ బిడ్డకు ఇవ్వబడిన మీరిచ్చినటువంటి సంతానం, ఆ 2 బిడ్డలు కూడా మీకు కృతజ్ఞత తెలిపే బిడ్డలుగా ఉన్నారు. వారు పలహారాన్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు, ఈ ఆశ్రమంలో సమర్పించారు. ప్రభా మీరు స్వీకరించండి. మీరు దాన్ని స్వీకరిస్తే ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఆ కుటుంబాలకి, ఆ బిడ్డలకి చెందుతాయి. వారి యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లికి కూడా నాయన మీ కృప అనుగ్రహించి సువార్తమ్మను కూడా ప్రతిరోజు వస్తుంది, నేను గమనిస్తాను. మీ సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన మీ సన్నిధికి చేరే ఈ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నారు, మనవరాళ్ళను ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదాలు నిండుగా వారి కుటుంబాలకి వాళ్ళు ఎదుగుదలలో సంపూర్ణంగా ఉండేటట్లు దీవించండి. అలాగే నాయన నామా కోటేశ్వరరావు విషయంలో కూడా ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ప్రతిరోజు సంఘ ప్రార్థనలోనూ మా వ్యక్తిగత ప్రార్థనలో కూడా మిమ్మల్ని అడుగుతున్నాం రజిత గురించి. వారికి ఉన్న సమస్య రజితానే. ఇప్పటి వరకు పెద్దమ్మాయి కానుపు విషయంలో కొంత ఆతృతపడినా మీ కృపతో నార్మల్ డెలివరీనిచ్చి తల్లి బిడ్డను ఆశీర్వదించి వాళ్ళు క్షేమంగా ఉండేటట్లుగా దీవించారు. అలాగే నాయన నీ కృపతో రజితాని
ఆరోగ్యపరమైనగాను తిరిగి ఈ ఆశ్రమంలో తానొచ్చి ప్రార్థించుకునేటట్లుగా స్వయంగా బలపరచమండి. ఆమెకున్న అనారోగ్యాన్ని తీసివేయండి. అది మా వల్ల ఎవరి వల్ల కాదు. మేము అంతటి సమర్థులం కాదు, మీరు సమర్థులు. మీరే చెయ్యాలి. మీరు పరమ వైద్యులు. సర్వ సృష్టిని తయారు చేసినటువంటి మీకు ఆ లోపమేంటో తెలుసు, మాకు తెలియదు. మా దగ్గర ఉన్న డాక్టర్లు కొంతవరకే చేయగలరు. ప్రభా, నువ్వు పరమ వైద్యుడివి. నీకు తెలిసి ఆ పరమ వైద్యం ద్వారా మేము మీ సన్నిధిలో ఎట్లా నడవాలి, ఎలా ప్రార్థించాలి, ఆ బిడ్డకి ఎలాంటి స్వస్థత పొందగలుగుతామో మీ యొక్క కృపలో ఆదరించి దీవించండి, సహాయం చేయండి. ఆ బిడ్డను లేవనెత్తండి. స్వయంగా తాతయ్య సన్నిధిలో మా గురువు ఈ ఊరికే నాయన మీ యొక్క సన్నిధిని చూపిస్తున్నటువంటి సలోమారు గారు, యశోబు గారుల సన్నిధిలో ఆ బిడ్డ ప్రార్థించుకునేటట్లుగా ఆశీర్వదించి దీవించండి. ఇచ్చిన పలహారాన్ని నాయన తీసుకున్న వారికి కూడా మీ కృపా కనికరములో అనుగ్రహించండి. అలాగే నాయన గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు మీ కృప అనుగ్రహించండి. నాయన వాళ్ళు ఈ ఎండలో శ్రమపడి కష్టపడి చెమటొచ్చి తాను కూలిగా పొందిన దానిలో మీకు కానుకగా సమర్పించారు నాయన. వారి రక్తాన్ని చూడండి, వారు ఈ ఎండలో పడుతున్న ఇబ్బందులు బాధలను చూడండి ప్రభువా. చిందిస్తున్నటువంటి ఆ చెమటను తొడవండి నాయన. ఇచ్చిన కానుకను ఆశీర్వదించండి. నూరంతలుగా ఆ కానుకలు వారి యొక్క కుటుంబాల్లో నాయన మేలు చేసేదిగా మీరు అందించండి ప్రభువా. ఆ కానుకల్లో ఇక్కడ ఆశ్రమంలో నాయన మేము వృధాగా ఖర్చు పెట్టకుండా మీ సన్నిధిలో మీ అవసరతల ప్రకారం వాటిని వాడేటట్లుగా, అవి వాడబడినప్పుడు కూడా ప్రభువా మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాలు గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డకు అందించి ఆశీర్వదించి దీవించండి. అలాగే ప్రభువా మా మధ్యలో ఈరోజు సాక్షులు చెప్పినట్టు ప్రతి బిడ్డను దీవించండి. అలాగే కాంతరావు విషయంలో ప్రాణాపాయ స్థితి నుండి ఆశీర్వదించి దీవించాం. అందరూ బట్టి కూడా ఆ కుటుంబం తరపున, ఈ ఆశ్రమం తరపున మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డ నీ యందు, ఆ కుటుంబం నీ యొక్క సేవలో, నీ యొక్క కృపా వరములతో జీవించే కుటుంబంగా దీవించమని మరొకసారి ఇలాంటి ప్రభువా దుందుడుకుమైనటువంటి సమాజపరమైనటువంటి చర్యలు ఆ కుటుంబంలో జరగకుండా కాపాడండి. అలాగే వాళ్ళకి ఇవ్వబడిన కుమారుడు చదువు విషయంలో కాచారావు, ఇప్పుడు ఉద్యోగం విషయంలో ఏదో చేస్తున్నప్పటికీ తన మనసులో ఉన్నటువంటి మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ ప్రయత్నాన్ని సఫలం చేయండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రవితేజకి ఒక మంచి ఉద్యోగం, స్పష్టమైన ఉద్యోగం, తన జీవితకాలం అంతా దాని మీద ఆధారపడి జీవించేటట్లుగా ఏర్పాటు చేసి ఆయనకు ఒక తోడును కూడా, భాగస్వామిని కూడా ఏర్పాటు చేసి ఆశీర్వదించండి. ఈ స్థితిలో ఉన్న ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికి కూడా మీ యొక్క చూపు నుంచి మీ జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని మరొకసారి ఈ పలహారం అంతటిని కూడా తీసుకున్న మాకు, ఇచ్చిన కుటుంబాలకు కూడా నిండైన మేళ్లను చేసి ఆశీర్వదించమని మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పలహారం సిద్ధపరచబడింది కాబట్టి దేవునికి సమర్పించినటువంటి పలహారం విషయంలో ఎక్కడ ఉన్నవాళ్ళు ప్రార్థన తదనంతరం మీరు అలాగే కూర్చోండి. ఉన్నప్పుడు ఆ యొక్క లడ్డు, అరటి పండ్లు మీకు ఇక్కడే అందించబడుతుంది. బయట చాలా ఎండగా ఉంది. బయటికి వెళ్ళేటప్పుడు మూడవదిగా పులిహార ఉంది కాబట్టి ఆ పులిహారని మీరు లైన్గా వెళ్ళేటప్పుడు ప్లేట్లలో పెట్టి మీకు అందిస్తారు. వాటిని స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ప్రార్థనలో ఏకీభవించండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అవకాశం ఉన్నవాళ్ళు
మోకరించమని తెలియజేస్తూ ప్రార్థనలో ఏకీభవించండి. అయ్యా, మీరు మీ పలహారం విషయంలో ఏర్పాట్లు చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడైన తండ్రి, దయగల యేసయ్య, కృపామయుడువు, చాలిగల దేవుడు, మా కొరకు మీ విలువైన రక్తం తారపోసి మా పాపాలన్నీ కడిగేసిన మా గొప్ప తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా మేము నమ్మిన మా ప్రభుడవు నా తండ్రి, ఆది అంతము నీవైనా మా తండ్రి నా ప్రభా, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవ, నోటి మాటతో సమస్తాన్ని చేసిన మా గొప్ప తండ్రి, అయా మట్టితో మమ్మల్ని చేసిన మీ జీవాయువును మమ్మల్ని మాలో ఊది నా ప్రభా, అది పరిశుద్ధంగా మరలా తిరిగి మీ సమక్షానికి చేర్చబడాలని మీ అమూల్య రక్తంతో నాన్న మమ్మల్ని కడిగిన మా యేసయ్య, మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. ఇదిగో నా ప్రభా, ఉదయకాల ప్రార్థనలో మీరు మాతో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రార్థనలో కూడా మీ ఆత్మ సంచారం జరిపించి మీ కళ్ళ దృష్టి మా మీద నిలిపి అయా నా తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించిన మా గొప్ప యేసయ్య, నీకు స్తోత్రం 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 నాయన. ఆశ్రమంలోకి చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో సంతోషం ఉంది, ప్రతి కుటుంబంలో వేదన ఉంది, ప్రతి కుటుంబంలో శోధన ఉంది. బిడ్డల ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, భార్యల ద్వారా కానీ అయ్యా, ఆ శోధన వేదన అంతా నాయన యేసు నామంలోనే తీసివేయబడుతుంది నా ప్రభా. మేము నిమిత్త మాత్రమే నా తండ్రి అయ్యా, సమస్యలు సృష్టించుకునే వాళ్ళమే, ఆ సమస్యలను పరిష్కరించే గొప్ప దేవుడు నీవే నా తండ్రి. అయ్యా, ఉదయ కాలమే నా తండ్రి తన ఉద్యోగ నిమిత్తము దూర ప్రాంతంలో పనిచేస్తూ అయ్యా మరలా వచ్చి నా తండ్రి ఆశ్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ నా తండ్రి మా స్వరాలు ఎత్తినప్పుడు నా తండ్రి అయ్యా పనిముట్ల ద్వారా నా తండ్రి మిమ్మల్ని మహింపరిచిన సన్నిని తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి, ఇక్కడ చేరిన బిడ్డల్లో ఎంతమంది తల్లులు బిడ్డల కొరకు రోధిస్తున్నారు నా తండ్రి, వాళ్ళ హృదయ వేదన మీకు తెలుసు నాయన. ఈ శ్రమల కాలంలో నా తండ్రి సంతోష వస్త్రాల వరకు ధరింప చేయండి ప్రభువా, నూతన వస్త్రాల వరకు ధరింప చేయండి ప్రభువా. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే వరకు ప్రతి ఒక్క బిడ్డను ఉంచు నాయన. నా తండ్రి, నువ్వు దాటిపోవు నా తండ్రి, నాకు మా కొరకే కదా ఆ సిలువలో బలియాగము నా తండ్రి. అయ్యా నిత్యము మా కొరకు నా తండ్రి అయ్యా ఎంతగా శోధన బాధ భరించేవో అయ్యా దినమంతా నా తండ్రి, ఎంత నా తండ్రి తల్లిదండ్రులు కూడా మా కొరకు అంత శ్రమ పడరే ప్రభువా. యేసయ్యా, అంత శ్రమ పడ్డ మా తండ్రిని నా తండ్రి మేము ఎప్పటికీ విడిచిపెట్టకుండా నా తండ్రి అవి మీరు పడ్డ శ్రమను నెమర వేసుకుంటూ మేము కూడా నా తండ్రి మా శ్రమలు సహించువారు ధన్యులన్న ఆ ధన్యతలో నా తండ్రి మేము కూడా మా సిలువను ఎత్తుకొని మీ సిలువను వెంబడించే వారిగా ఉంచును ఆయన. చేరువచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పల్లికి వెళుతున్న వారికి తోడుగుండండి అయ్యా నా తండ్రి. ఏ రీతిగా ఆయన వారి జీవిత పోరాటంలో బ్రతుకు పోరాటంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు కదా నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఎన్నిసార్లు నా తండ్రి తప్పిపోయారో మీ బిడ్డలు నా తండ్రి. ఐగుప్తు చెర నుంచి విడిచిపెట్టబడి అద్భుతాలు చూసిన వారు తప్పిపోయారు నా తండ్రి, అయినను నువ్వు వారిని విడిచిపెట్టలేదు నా ప్రభువా. అదే రీతిగా మమ్మల్ని కూడా నువ్వు విడిచిపెట్టలేదు నా తండ్రి. సుధారాణి విషయంలో అయ్యా తప్పిదం తన భర్త తాగి డ్రైవ్ చేయటం అయినను వారిని కాపాడావు నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఇదిగో పనికి వెళ్ళకూడదు అనుకొని వెళ్ళిన కాంతారావు తప్పు చేశాడు కానీ కాపాడావు. అదే రీతిగా నా తండ్రి మేము తప్పులు చేస్తూనే ఉంటున్నావు, నువ్వు కాపాడుతూనే ఉంటున్నావు. మీ సమక్షంలో కళ్ళు తిరుగు పడిపోయినప్పుడు నువ్వు లేపావు. ఏదయ్యా యేసయ్య, మీ సమక్షంలో అడిగినవన్నీ మేము పొందుకుంటున్నాం, కానీ నీతిగా నిజాయితీగా నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మా కార్యాలు ఉండలేదు, మా చూపులు మా తలంపులు ఉండలేదు. ఎక్కడో చోట తప్పిపోతూనే ఉంటున్నాం నా తండ్రి. మీ దక్షిణ హస్తమే మీ బాహువే మాకు అందించి మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఉదయ కాలమే నా తండ్రి అబ్రహాం గారికి నాయన కడుపు నిప్పుతో ఎంతో బాధపడ్డాడు, కానీ నిలబెట్టుకొని నా ప్రభు ఇప్పటి వరకు వాక్య పరిచర్యలో మీరు చేసే సహాయాన్ని బట్టి వందనాలు నా తండ్రి. నువ్వు నా అందునుంటే నీ అందునుంటానని వాగ్దానం చేసిన మా గొప్ప తండ్రిని మేము కలిగి ఉన్నాం. శ్రమలో ఇరుకులో విశాలతనిచ్చే గొప్ప దేవ అయ్యా, విశాల మార్గం నా తండ్రి ఎంతో భయంకరము, కానీ నా తండ్రి అయ్యా మీరు శ్రమపడి మీరు ఇరుకులో ఉండి మాకు విశాలతనిచ్చినందుకు నీకు స్తోత్రం నా తండ్రి.
యేసయ్య గొప్ప తండ్రి నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. దూరదేశంలో మా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేను దూర ప్రాంతాల్లో బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఊరు నుంచి నా తండ్రి బ్రతుకు తెరువు కొరకు ఎక్కడెక్కడికో బిడ్డలు వెళ్ళారు. పండుగ దినాలకు వస్తారు నా ప్రభా. ఆ బిడ్డలందరికీ క్షేమానికి, ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. యేసయ్య నా తండ్రి మీకు మా కొరకు మీరు పడ్డ శ్రమ మాకు సంతోష వస్త్రాన్ని ఇచ్చింది ప్రభా. నా తండ్రి ఆ సంతోషాన్ని మా కుటుంబాలన్నీ పొందుకొని పరిపూర్ణంగా ఆశీర్వదించబడేలాగా సహాయం చేయండి. సాయంకాలం ఆరాధనలో మీరు పాలు పొందని మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీరు ఇచ్చిన దీవెనే, మీరు ఇచ్చిన కృపే నా తండ్రి మా అందరికీ ఆశీర్వాదం. నాయన ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. నా తండ్రి నాయన ఇదిగో దైవజనుల పక్షాన్ని మీరు ఉండండి ప్రభా. నీతి గల సువార్త బోధించడానికి దైవజనులందరినీ మీరు నాయన ప్రేరేపించండి ప్రభా. నిస్వార్థమైన సేవ నా తండ్రి, మీకు ఇష్టమైన ధూపం నా తండ్రి. అయ్యా ఎక్కడ చూసిన అరాచకమే, ఎక్కడ చూసిన స్వార్థమే నా తండ్రి. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. ఎంత మోసం చేస్తున్నామో మిమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి. మీ దయగల హస్తున్నామో మీద ఉంచి మా అందరి మీద ఉంచి నిండారుగా ఆశీర్వదించమని మధ్యాహ్నకాల ప్రార్థన నాయన మీకు ఇష్టమైన ధూపం మీ సమక్షానికి చేర్చుకోండి. ఆశీర్వాదం జరిగే ప్రార్థన అయ్యా. సొలొమోన్ గారు, యేసోబు గారు కూడా మాతో ఉన్నారు, ఇక్కడ ఉన్నారయ్యా. వారు కూడా మా పక్షాన మేము విజ్ఞాపన చేస్తున్నారు. ఏ ప్రార్థన వృధాగా పోనిచ్చే దేవుడు కాదు. మా మనసు ఎరిగిన యేసయ్య మంత్రాంగాలను పరిశోధించి అయ్యా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీ బాధల వద్ద మాకు ఇంత స్థలం ఇవ్వండి ప్రభు. మమ్మల్ని దాటిపోతున్న నజరేయుడా, దావీదు కుమారుడు ఆగయ్య ఒక్కసారి ఇక్కడ చేరిన బిడ్డలందరూ దర్శించండి. ఆ కుటుంబంలో శోధనంతా తీసివేయండి. సమాధానం, సంతోషం, నెమ్మది అనుగ్రహించమని చేరువచ్చిన బిడ్డల్ని మరొకసారి పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని. మీ బయటికి వెళుతున్నా లోపలికి వస్తున్న దీవించబడే స్థలం నాయన. ఈ స్థలానికి ఉన్న మహిమ మీకు తెలుసు నా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. సరిత కుమారుడి విషయంలో మీరు అయ్యా మీరు కృప చూపించండి ప్రభా. ఆ బిడ్డ తలంపులు ఏమని మీకు తెలుసు నా తండ్రి. ఇదిగో సుజాత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సుబ్బారావు కుటుంబాన్ని, మార్కు కుటుంబాన్ని, సురేష్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, తోబుట్టులు ఉన్నారు, మా శత్రులు, మిత్రులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, రోగపీడితులు ఉన్నారు, దీనులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ఈ మధ్యకాలం దీవెన ఆశీర్వాదాలు నిండుగా మేమందరం పొందుకునేలా సహాయం చేయమని యేసయ్య పుణ్య నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమాయ పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధన లేనికి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. నా అంతరంగములోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. హల్లెలూయా. స్తుతి స్తోత్రములు తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము. ఈరోజు పలహారం దేవుని సన్నిధిలో అర్పించిన కుటుంబాలకు కూడా తోడయ్యుండి ఆశీర్వదించును కాక. ఆమేన్. 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 ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహిమీద కృమరించుము దేవా, కృమర ప్రేమ వర్షము కృమరించుము దేవా. అందరికీ వందనాలు. మీకు పలహారం అందిస్తారు. మీరందరూ అలాగే నిశ్శబ్దంగా కూర్చోనండి. రేపు మనకి
లూథరన్ దేవాలయంలో ప్రార్థన ఆరాధన ఉంటుంది. తిరిగి సోమవారం ఉదయం లెంట్లోని 35వ రోజులో తిరిగి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మీకు తోడయ్యుండును కాక. ఆమేన్. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో,
కూర్చోండి. ఇంకొక పలహారం ఉంది, అది కూడా తీసుకొని వెళ్ళాలి. కూర్చోండి, వెళ్ళొద్దు. పలహారం తీసుకున్న తర్వాత వెళ్ళాలి. లోపల ఎవరైనా పలహారం అందనట్లయితే అడిగి తీసుకురండి. ఉన్నాయి, పలహారం ఉంది. ఎవరు కూడా లేదు అనుకోవద్దు, అందరికీ ఉన్నాయి. పలహారం తీసుకురండి. తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళినట్లయితే పులిహార మీకు అందించడం జరుగుతుంది. ఎవరు తూపులాట అవసరం లేదు.